బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సింగర్ మంగ్లీకి మరొక బిగ్ షాక్. మంగ్లీపై ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. రూపాయలు 10 కోట్ల మేర మోసం చేశారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదును చేశాడు. తనకు ప్రాణహాని ఉంది మంగ్లీ నుంచి అంటూ ఇటు పోలీసులను ఆశ్రయించాడు ఆ బాధితుడు. మంగ్లీ అలాగే ఆమె సోదరుడితో పాటు ముగ్గురి పైన ప్రస్తుతానికి పంజాగుట్ట పోలీసులు కేసును నమోదు చేశారు. కొంతకాలంగా ఇటు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ వస్తుంది మంగ్లీ. ఇటీవల మంగ్లీ బర్త్డే పార్టీలో కూడా కలకలం రేపింది డ్రగ్స్కి సంబంధించిన ఇష్యూ. చేవెళ్లలోని ఓ రిసార్ట్లో సన్నిహితులకు మంగ్లీ బర్త్డే పార్టీనిచ్చింది. దానికి సరైన పర్మిషన్స్ లేకపోవడం, లిక్కర్కి సరైన పర్మిషన్ లేకపోవడం, డీజేకి కూడా సరైన పర్మిషన్స్ లేకపోవడం, ఇటు పోలీసులు సోదాల్లో ఇటు గంజాయి అలాగే విదేశీ మద్యం యథేచ్ఛగా అక్కడ వాడుతున్నట్టు, దానికి సరైన పర్మిషన్లు లేనట్టు ఇటు పార్టీకి వచ్చిన వారిలో పలువురికి ఇటు గంజాయికి సంబంధించి పాజిటివ్ కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద వరుసగా ఇటు మంగ్లీ వివాదాల్లోనే ఉంటుంది. ఇటు తనపై 10 కోట్లకు సంబంధించిన ఆరోపణ చేస్తున్న బాధితుడు ఎందుకు ఆరోపిస్తున్నాడు, తనకు ప్రాణహాని ఉందని కూడా చెప్పుకొస్తున్నాడు. మరి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు 10 కోట్లు మంగ్లీకి ఇతను ఏమైనా అప్పిచ్చాడా? మంగ్లీకి కానీ, తన అన్నకి కానీ, సోదరుడికి కానీ, అలాగే వీరందరి నుంచి ప్రాణహాని ఉందని ఎందుకు చెప్తున్నాడు? మంగ్లీ వార్నింగ్ ఇచ్చింది అతన్ని చంపేస్తానని ఏమన్నా? అయితే కళ్యాణ్, మనం గమనించు, సింగర్ మంగ్లీ ఈ రకంగా పలు వివాదాల్లో రీసెంట్ గా మనం చూసాం. డ్రగ్స్ కేసు కావచ్చు, తర్వాత గతంలో ఒకళ్ళు బెదిరించిన కేసు కావచ్చు. ఇప్పుడు ప్రధానంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనకు 10 కోట్ల మేర మోసం చేశారు, తనకు డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వమంటే చంపేస్తాను బెదిరిస్తున్నారు. అలాగే తనకు మంగ్లీ తర్వాత మంగ్లీ అనుచరుల వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు ఆశ్రయించడం జరిగింది. ఈమె కాకుండా ఈమె సోదరుడు కూడా పలుమార్లు తనకు ఏమైతే ఫైనాన్షియల్ గా తను ఇవ్వాల్సిన డబ్బులు, గతంలో ఒక ప్రాజెక్ట్ గురించి వాళ్ళు తన దగ్గర డబ్బులు తీసుకున్నారు, తర్వాత డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పేసి అంటే మంగ్లీ తర్వాత మంగ్లీ సోదరుడు ఇద్దరు కూడా తనను చంపుతాన్ని బెదిరిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. చూస్తే మన గతంలోనే ఈ డ్రగ్స్ వ్యవహారంలో కూడా మంగ్లీ ఉందని చెప్పేసి అంటాం. తర్వాత ఈ బర్త్డే పార్టీల్లో డ్రగ్స్ వ్యవహారము మరిచిపోకముందే మరోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆమె బెదిరిస్తుంది. తర్వాత మంగ్లీ తమ్ముడు వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి అని కూడా ప్రస్తుతం ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. కళ్యాణ్, అయితే ఇన్నారెడ్డి, ఇటు తన వెనక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ బాధితుడిని చంపేస్తానని ఇటు మంగ్లీ కానీ మంగ్లీ సోదరుడు కానీ చెప్తున్నారా? నిజంగా వెనకాల ఎవరైనా బ్యాక్ డ్రాప్లో సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నారా? వాళ్ళ పేర్లు ఏమైనా ఇటు మంగ్లీ కానీ మంగ్లీ సోదరుడు కానీ ఏమైనా వాడినట్టు తెలుస్తుందా? బాధితుడు ఏమంటున్నాడు? అయితే ప్రస్తుతం అయితే కళ్యాణ్, మనం చూడొచ్చు, ఈ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వ్యవహారంలో 2 అంశాలు ప్రధానంగా ఆయన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. రావాల్సిన డబ్బులను అడిగిన క్రమంలో మంగ్లీ తర్వాత మంగ్లీ సోదరుతో పాటు మరొక వ్యక్తి, మొత్తం ముగ్గురు తనను బెదిరింపులు పాల్పడుతున్నారు. చంపేస్తాము, నేను కనుక చంపేస్తే మాకు తర్వాత మీకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు, నువ్వు అని చెప్పారు. కూడా కొంత దారుణమైన భాషా పదప్రయోగించి తనను దారుణంగా ఈ రకమైన వేధింపులకు గురి చేస్తానని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్న పరిస్థితులను చూస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే మాత్రం పంజాగుట్ట పోలీసులు దీనికి సంబంధించి ఎవరైతే మంగ్లీ మీద కేసు నమోదు చేశాడో దీనికి సంబంధించిన సాక్ష్యాలను కూడా సేకరించి మంగ్లీని కూడా పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి చూడాలి, ఆల్రెడీ మీడియాలో స్క్రోల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మంగ్లీ స్పందించే అవకాశం ఉంది. మంగ్లీ మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినా కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె చాలా సార్లు స్పందించింది. మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆమె ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. మరి కాసేపులో ఖచ్చితంగా దీని మీద, అంటే ఎందుకు డబ్బులు ఇవ్వమని అడిగితే బెదిరించింది, చంపుతాన్ని బెదిరించిన మాటలో వాస్తవం ఉందా లేదా, ఏ కారణం వల్ల ముగ్గురు మీద కేసు నమోదైంది, నిజంగానే డబ్బుల వ్యవహారం లేదా మరేదైనా వ్యవహారం అని దాని మీద మంగ్లీ మరి కాసేపట్లో పూర్తిగా సమాచారం అవకాశం కనిపిస్తా ఉంది. కళ్యాణ్, రైట్ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మంగ్లీ కెరియర్ మనం చూస్తే కనుక ఇటు రాయలసీమ నుంచి హైదరాబాద్కు వచ్చి తన కెరియర్ చాలా చిన్నగా ఇటు మీడియాలో ప్రస్థానం చేస్తూ దాని తర్వాత అక్కడి నుంచి ఒక సింగర్గా ఎదిగింది. కానీ కాంట్రవర్సీస్ అనేవి ఎప్పుడు తనని వెంబడిస్తూనే ఉన్నాయి. తను కాంట్రవర్సీస్ని కావాలనే తను ఇన్వాల్వ్ అవుతుందా, లేకపోతే కాంట్రవర్సీస్ తన వల్లే జరుగుతున్నాయో తెలియదు. కానీ మొత్తానికైతే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఇటు తన బర్త్డే గురించి కావచ్చు, తను మాట్లాడిన మాటల గురించి కావచ్చు,
తన నేటివిటీ గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ. ఇప్పుడు మరొక కాంట్రవర్సీ. ఇటు 10 కోట్ల రూపాయలు తాను మంగ్లీకి ఇచ్చాను, మంగ్లీ సోదరుడికి ఇచ్చాను, ఆ డబ్బులు వెనకకి ఇవ్వాలి అంటూ కోరితే నన్ను చంపేస్తానంటూ భయపెడుతున్నారు, నాకు ప్రాణహాని ఉంది అంటూ ఒక బాధితుడు ఇటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి 10 కోట్ల రూపాయల మేర మోసం చేశారంటూ ఫిర్యాదు చేస్తున్నాడు ఆ బాధితుడు. తనకు అలాగే ప్రాణహాని కూడా ఇటు మంగ్లీ నుంచి, మంగ్లీ సోదరుడు నుంచి, మరొక 3 వ్యక్తుల నుంచి కూడా ప్రాణహాని ఉంది అంటూ ఆ బాధితుడైతే ఇటు పోలీసులని ఆశ్రయించాడు. మరి నిజంగానే మంగ్లీ 10 కోట్ల రూపాయలు తీసుకుందా? తీసుకుంటే వెనకకి ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? ఆ బాధితుడు ఎవరు? ఆ బాధితుడు ఎందుకు ఇచ్చారు 10 కోట్ల రూపాయలు అన్న దానికి సంబంధించిన వివరాలు పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు ఆ వివరాలను బయటపెడతా అంటున్నారు. మరో పక్కన దీనిపైన మంగ్లీ కానీ, మంగ్లీ సోదరుడు కానీ ప్రస్తుతానికి స్పందించలేదు. కొంతకాలంగా ఇటు వరుసగా వివాదాల్లో ప్రస్తుతానికి మంగ్లీ చిక్కుకుంటూ ఉంటుంది. ఇటీవల బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మనం చూస్తే బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకపోవడం, ఇటు విదేశీ మద్యానికి సంబంధించి ఆ పార్టీకి, ఆ డీజేకి కూడా పర్మిషన్స్ లేవు. ఎట్ ద సేమ్ టైం ఆ బర్త్డే పార్టీలో పాల్గొన్న వ్యక్తులపై డ్రగ్స్ టెస్ట్లో ఒకరికి పాజిటివ్ రావడం, వీటన్నిటిపైన మొత్తానికైతే మంగ్లీ కంటిన్యూస్ కాంట్రవర్సీస్ అని చెప్పొచ్చు. వీటన్నిటిపైన మీ అభిప్రాయాలు ఏంటి? మంగ్లీ నిజంగానే ఒక క్లీన్ చిట్ అని మీరు భావిస్తున్నారా? లేదు మంగ్లీ కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ అని భావిస్తున్నారా? మంగ్లీ తన స్థాయి, తన కెరియర్, తన గ్రోత్ని వాడుకొని ప్రజలని మోసం చేసే ప్రయత్నం చేస్తుందా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.